ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం యోగ వాసిష్టం అనే గ్రంథంలో ఉపశమన ప్రకరణంలో అందులో రెండో భాగంలో రెండో దాని గురించి తెలుసుకోబోతున్నాము. విచిత్ర ప్రపంచం, స్థితిగతులు, ముందు వెనుకలు. ఆ విధంగా సిద్ధులు గానం చేసిన గీతములలో అర్థమును తరచి యోచిస్తూ జనక మహారాజు ఇక ఇంటి ముఖం పట్టాడు. కొంత యోచన తర్వాత అతని యందు ఒక భీరువు వలె విషాదం ఏర్పడింది. క్రమంగా అంతఃపురం చేరాడు. పరివారంనంతటినీ వారి వారి స్థానములకు పంపివేశాడు. కోట యొక్క ఒక ప్రసాద భాగం అధిరోహించాడు. ఒకచోట ఒంటరిగా అటు ఇటు పచార్లు చేస్తూ అతి చంచలంతో కూడినట్టి ఈ విచిత్రమైన ప్రాపంచిక గతుల గురించి తీవ్రమైన పరిశీలన చేయసాగాడు. జనక మహారాజు స్వగతంగా అంతులేకుండా ఆశలు, అల్పమైన జీవితకాలం. ఆహా, ఎంతటి ఖేదకరమైన విషయం! ఏమి విపత్తు వచ్చి పడింది! ఈ జన్మ మృత్యు జరా భయాదులలో ఎప్పుడో ఎందుకో చిక్కుకున్నాను. ఇంకేమున్నది? మిక్కిలి కష్టప్రదమైన చంచల జీవిత దశలందు బలత్కారంగా దొర్లించబడుచున్నానే. ఈ స్వల్ప జీవితాన్ని, రాజ్యాదులను చూచి ఎందుకు అప్పుడప్పుడు నాకు తెలియకుండానే నేను మురిసిపోతున్నాను. ఈ అనంతకాల వ్యవస్థలో నా జీవితం ఎంత స్వల్పమైనది! అట్టి స్వల్పకాలిక జీవితంలో ఎన్ని స్థితిగతులు, ఎన్ని ఒడిదుడుకులు! ఇంతలోనే ధనం, రాజ్యం, జాతి, అధికారం, ప్రతిష్ట మొదలైన మాయా వస్తువుల పట్ల అంతులేని ఆశలు కల్పించుకొని ఆ ఆశాపాశముల బంధంలో ఇరుక్కొని ఉన్నానే. విమర్శ, విశ్లేషణ, అవగాహనలను ఆశ్రయించని నాకు కాలమును దుర్వినియోగపరుచుకుంటున్నందుకు ధిక్కారమగుగాక. ఈ రాజ్యము, రాజరికము మొదలైన పైపై పటోటోపాలు మహా అయితే కొన్ని సంవత్సరాలు ఉంటాయి. ఆపై ఇవన్నీ తొలగవలసినదే కదా. నాకున్న బుద్ధి, శక్తి, యుక్తి ఇవన్నీ కూడా వీటిని కొద్ది కాలం కలిగి ఉండటానికి మాత్రమే వెచ్చిస్తే అది ఎంతటి మూర్ఖత్వం! ఎంతమంది ఇతపూర్వం ఈ రాజ్యం ఏలారు? కాలక్రమేణా ఎంతమంది వచ్చి ఈ మిథిలా నగరం ఏలబోచున్నారు? అయ్యా, ఈ తుచ్చమైన బుద్ధి నన్ను దుర్గతులు, నీచభావం, తుచ్చమైన ఉపాధుల వైపుగా నడిపిస్తుందేమిటి? ముందు ముందు ప్రాప్తించబోవు దుఃఖముల శమనం కొరకు ఇప్పుడు నేనేమైనా చేస్తున్నానా? అసలు ఈ విషయం గురించి చింతిస్తున్నానా? లేదు. ఇట్లా అయితే ఇక ఒక కంచరగాడిదకు నాకు తేడా ఏమి ఉంటుంది? నేను వాస్తవానికి అనాది అయిన అనంతమైన స్వరూపం గల ఆత్మ చైతన్యంనే కదా. మధ్యలో ఈ అల్పమైన జీవితము అనబడున్నది నా స్వకీయమైన శరీరముతో ఏర్పరచుకొనిన సంబంధము చేతనే ప్రాప్తించుచున్నది. ఇదంతా అవివేకం యొక్క ప్రభావమే. ఒక చిత్రపటంలోని చంద్రుని చూచి అమాయక బాలుడు ఈ చంద్రుని చల్లటి అమృత తుల్యమైన కిరణాలు నన్ను ఆహ్లాదపరుస్తున్నాయి అని చెప్పుకుంటుంటే ఏమనాలి? ఈ దేహమే నేను అని భావించుచు అనాత్మభూతమగు ఈ దేహాదులను ఆత్మరూపంగా తలచుచు వ్యర్థంగా కాలం గడిపివేస్తున్నాను. ఇంతకు మించి నా విషయమై విశేషమేమీ లేనట్లు భ్రమతో కూడిన ధైర్యం కలిగి ఉంటున్నాను. ఏమి మూర్ఖత్వం! ఎంత కష్టకాలం! ఏ ఐంద్రజాలికుని ఇంద్రజాలముచే పరమమోహితుడనై నేను ఈ రాజ్యము, రాజసింహాసనము, బంధువులు, స్వజనులు మొదలైన వాటిచే మోహం పొందుచున్నాను. ఈ ఎదురుగా కళ్ళకు కనబడేవి సత్యమని, నిత్యమని నేను ఎందుకు భావన చేస్తున్నట్లు? జగత్ పదార్థముల భావన. ఈ దృశ్య జగత్తును ఎంతగా పరిశీలించి చూస్తే ఏమి లాభం? ఇందులో సత్యమైన, అపరిచ్ఛిన్నమైన వస్తువు అంటూ ఏదైనా ఉన్నదా? ఈ ప్రపంచమంతా వెతికి చూసినప్పటికీ అట్టి వస్తువు లేదు కదా. ఈ నా శరీరమే కొంతకాలానికి నేలకూలిపోబోవుచుండగా ఇక ఎదురుగా నిలిచియున్న జగత్ పదార్థముల విషయం వేరే చెప్పేదేమున్నది? అసత్యమో, అనిత్యమో అయిన వాటిచే
నాకు చిత్త విశ్రాంతి ఎట్లా లభిస్తుంది? అజ్ఞాన దృష్టికి స్వల్పమైన విషయములు, పదార్థములు మహత్తరమైన వాటి వలె అగుపిస్తున్నాయి. తత్ఫలితంగా సత్యవస్తువు యొక్క అనుభవం అత్యంత దూరంగానే ఉండిపోతుంది. నేను ఏ సత్యవస్తువుకై అన్వేషిస్తున్నానో అది నా మనస్సుకు కూడా సాక్షి అయి ఈ సర్వమునకు నియామకమై వెలుగుచున్నది. ఎక్కడికి పోవాలి, ఏమి చూడాలి? ఆ సత్యవస్తువు నాకు ఎంత సమీపంలో ఉన్నదో తరచి చూస్తే ఆ సత్యమే నేను అని తెలియవస్తోంది. అట్టి నిత్య శుద్ధ అఖండ అప్రమేయ పరమాత్మ యొక్క దర్శనం ఎక్కడికి వెళ్ళితే లభిస్తుంది? అతడు నా హృదయం నందే హృదయమునకు సాక్షిభూతుడై ఉన్నాడు కదా. కనుక అతని కొరకు హృదయమునందే వెతకాలి గాని ఎక్కడో బయట వెతికితే ఏం లాభం? ఆ దివ్య చైతన్య స్వభావం నాయందే వెతికి దర్శించాలి కానీ మరెక్కడెక్కడో కాదే. హృదయంలోనే ఉంటూ కూడా అతడు ఎందుకు లభించుటలేదు? బాహ్య పదార్థముల పట్ల నిరంతరం ఏర్పడుచున్న ప్రియాప్రియములతో కూడిన భావనే అందుకు అడ్డగుచున్నది కదా. కనుక సర్వబాహ్య పదార్థములను త్యజించి వేసెదనుగాక. అసలు అపేక్ష ఎందుకు ఉండాలి? ఈ జీవులలో అనేకులు మేము భోగములను పొందవలసి ఉన్నది అను లక్ష్యముతో అల్ప ఆశ్రయములకు ధనార్జన, పంచేంద్రియములను సంబంధించిన రాగముతో కూడిన విషయములు మొదలైన వాటి యందు తీవ్రంగా ప్రవృత్తులవుచున్నారు. కానీ ఏం లాభం? అవి లభించినా అవన్నీ క్షణభంగురములే కదా. నీటిలో ఆవృత్తములు ఎంతకాలం నిలిచి ఉంటాయి? ఇవన్నీ కూడా అంత మాత్రమే, చిటికెలో మాయమయ్యేవి. ఈ ధనాదులు సంపాదించే కాలంలో, కలిగి ఉండే కాలంలో కూడా జీవునకు అనేక దుఃఖములను కలగజేస్తున్నాయి కదా. ఇట్టి తుచ్చము నిస్సారము అయినట్టి పదార్థముల కొరకు ప్రయత్నించుచు వర్తమానపు శక్తియుక్తులన్నింటినీ నేను ఎందుకు నేలపాలు చేసుకోవాలి? పరబ్రహ్మం అను శబ్దంచే చెప్పబడుచున్న ఆత్మవస్తువు సర్వదా తాను వెలుగుచూ సర్వమును వెలిగించుచూ ఉండియే ఉన్నది. అది ఈ నా శరీర ధారణకు ముందే ఉంది, ఇప్పుడు కూడా ఉంది. ఈ శరీరం త్యజించబడవచ్చు, అయినప్పటికీ అది అట్లే ఉండి ఉంటోంది. దాని యందు ఏ సమయంలోనూ ఎట్టి మార్పు చేర్పులు ఉండవు. ఆ పరబ్రహ్మము నాకంటే వేరైనది కాదు. బ్రహ్మానంద స్వరూపము, ఏకైక సత్యం అదియే. అట్టి ఆత్మవస్తువును ఎరుగుట కొరకు, అట్టి ఎరుక అనుభవంగా పరిణమించుటకు ఈ వర్తమానపు శక్తియుక్తులను నేను ఎందుకు వినియోగించరాదు? ఏ విషయ సుఖాలైతే ఉపేక్షించినంత మాత్రం చేత నిత్య సత్యమగు ఆత్మయే లభిస్తుందో అట్టి ఆత్మస్వభావమును వదిలి గడ్డిపరకల వంటి విషయ సుఖాల కొరకు, ఈ రాజ్యం, అధికారం మొదలైన తుచ్చ వ్యవహారాల కొరకు నేను ఎందుకు అరలు చాచాలి? ఎవరి కొరకు అపేక్షించాలి? ఇవి ఉంటే ఉండని, లేదా తొలగని, అందులో ఏం విశేషం ఉన్నది? ఈ రాజ్యాదులు ఎదురుగా ఏర్పడి ఉన్నంత మాత్రం చేత అవి నావి అవుతాయా? అవన్నీ బాహ్యమైనవే కదా. నాది విదేహ రాజ్యం. నాది అనతగినది ఇక్కడ ఏమి ఉన్నది? ప్రతి క్షణం, ప్రతిరోజు, ప్రతి మాసం, ప్రతి సంవత్సరం వస్తుంది పోతుంది. అనేక సుఖాలు పొందవలనను లక్ష్యంతో ఆయా ప్రయత్నాలన్నీ నిర్వర్తించటం అనున్నదంతా చివరకు దుఃఖరూపంగానే పరిణమిస్తోంది. అసలు ఈ ప్రపంచంలో వినాశనం కానిదంటూ ఎక్కడా ఏదీ లేనే లేదు. అతి త్వరలో కాలగర్భంలో కలిసిపోయే ఏ వస్తువునైనా ఉత్తమ వస్తువు అని అనటం ఎట్లా? కాబట్టి నేను కలిగి ఉన్నాను అని ఏదేది నాచే భావించబడుచున్నదో అట్టి రాజ్యములు, తదితర జనులతోటి సంబంధ బాంధవ్యములు, ఈ శరీరాదులు ఇవన్నీ భ్రమ కారణంగానే అట్లు భావించబడుచున్నాయి. అనంతమగు మహాకాల దృష్టిచే లేక తత్వదృష్టిచే చూచినప్పుడు ఇంద్రుడు, బ్రహ్మ మొదలైన వారి పదములు కూడా అత్యంత స్వల్పమైనవి గాను, కాలముచే నశించిపోయేవి గాను, దుఃఖ ప్రయాసలతో కూడుకొన్నవి గాను తెలిసిపోవుచుండగా, ఇక ఈ అత్యంత స్వల్పకాలిక మగు ఈ మిథిలా రాజ్య సింహాసనం ఎంతటిది? ఈ దృశ్య జగత్తును వివేచనా దృష్టితో పరిశీలిస్తూ ఉంటే నాకు ఒక్కటే అనిపిస్తోంది. జీవులకు నిరంతర చిత్త విశ్రాంతి పొందింపజేయగల పదార్థం ఏది ఇక్కడ లేనే లేదు. ఈరోజు సుందర స్త్రీలు, మహారాణులు తమ జడలకు అలంకరించిన సుకుమార సుగంధ పుష్పాలు రేపటికి వాడి శల్యమై ఒక మూలకు నెట్టివేయబడుచున్నాయి. నేడు ఈ శరీరం అనేక కిరీటాలను, భుజకీర్తులను ధరించి అనేకులను శాసిస్తూ ఇటు అటు తిరుగుచుండవచ్చుగాక. ఇదే శరీరం కొద్ది రోజులకు మూలుగుతూ మట్టి యందు కూలబోవుచున్నది. మరి మూర్ఖురాలకు నా చిత్తం ఇదంతా గమనించదేం? ఇది ఆయా తుచ్చ విభవములందు, సంబంధములందు, జాత్యాహంకారములందు ఎందుకు విశ్వాసం కలిగి ఉండి రోజులు గడుపుచున్నదో నాకు అర్థం కాదు. ఆకాశంలో పిల్లగాలులు ఆస్వాదిస్తున్న ఒక పక్షి
ఆ ఆకాశాన్ని వదిలి ఈ అడవిలో నేలపై బియ్యపు గింజలు ఎలా వచ్చి పడ్డాయి అని ఆలోచన చేయకుండా నేల వ్రాలి వలలో చిక్కుకొని వేటగాని చేతులలో హింసించబడుచున్నది కదా. ఆ పిట్ట వేటగాని బుట్టలోకి త్రోసివేయబడుచున్నట్లు నా ఈ చిత్తము తుచ్చము నశ్వరము ప్రమాదకరమగు విషయ సుఖముల వైపుకే ఆకర్షించబడుతోంది. ఆశాపాశములు. హతవిధి! ఇక్కడ త్రాడు వంటిదేమీ ఎదురుగా లేకున్నప్పటికీ నేను మాత్రం ఇక్కడి విషయంలో కట్టివేయబడి ఉన్నానే. ఆశాపాశములు వివేచనా శక్తిని కట్టివేసి ఉంచుతున్నాయి. బురద లేకుండానే నేను కలంకితుడనగుచున్నాను. జన్మజన్మలుగా ఆర్జించిన దుర్వాసనలు, కుసంస్కారములు నన్ను దోషపూరితునిగా చేస్తున్నాయి. నీవు ఆత్మవేశమా అని పెద్దలు పలుకుచున్నారు. ఈ వాక్యం విని కూడా ఏం లాభం? సర్వమునకు ఆవల ఉన్నట్టి నేను ఇప్పుడు ఇక్కడ జడత్వముచే కూలబడి ఉన్నాను. నా ఆత్మ యొక్క వాస్తవతత్వాన్ని ఇక్కడ అజ్ఞానం, దురాశలు, రాగద్వేషములు, జాతి మొదలైన అహంకారాలు కప్పివేస్తున్నాయి. కారుమేఘం సూర్యప్రకాశాన్ని ఆచ్ఛాదించుచున్నట్లు నేను స్వతహాగా మహాధీమంతుడను, శుద్ధుడను, అఖండుడను అయినప్పటికీ మోహం వచ్చిపడి నన్నెందుకు ఆవరించి వేస్తోంది. ఏది నేను, ఏది నాది? ఈ మహాభోగములేమి? ఈ నా బంధువులంతా ఎవరు? ఆహా! ఒక బాలునిలాగా వ్యర్థంగా నేను నాది అను కల్పనచే నిష్కారణంగా వ్యాకులపడుచున్నానే. ఈ భోగం దృశ్యములందు నేను ఎందుకు స్వయంగా విశ్వాసం కల్పించుకొనుచున్నాను? నా యొక్క తుచ్చ విశ్వాసమే నాకు జరామరణాల కల్పనను ఆపాదింపజేయుచు అత్యంత భయదాయకమగుచున్నది. ఈ ధన బాంధవాదులు ఉంటే ఉండని, లేదా పోతే పోని. వీటితో నాకేమి పని? నీటిలో ఏర్పడే బుడగలు లాగా ఇవన్నీ మిథ్యారూపంగానే సంప్రాప్తిస్తున్నాయి. వీటితో సంబంధాలు దర్పణంలోని ప్రతిబింబాల వంటివే కదా. మనం అనేక మంది చక్రవర్తుల గురించి విన్నాము. వారు భోగములు అనుభవించారు. ఉత్తమ గుణ సంపన్నులకు బంధువులను కలిగి ఉన్నారు. అవన్నీ ఏమైనాయి? కేవలం నామమాత్రంగానే మిగిలాయి. ఇప్పటి నాకు సంబంధించిన వస్తు విశేషములన్నీ భవిష్యత్తులో అంతే కాబోతున్నాయి. మరి వర్తమానం నందు నేనెందుకు విశ్వాసం వహించి ఉండాలి? గొప్ప రాజుల వైభవాలకు ఏం గతి పట్టింది? అంతేకాదు, ఇతఃపూర్వపు బ్రహ్మదేవునిచే రచించబడిన అనేక బ్రహ్మాండములన్నీ ఇప్పుడేమయ్యాయి? మటుమాయమైపోయాయే. అనేక మంది బ్రహ్మలే గతించారు. ఈ బ్రహ్మాండం యొక్క గతి కూడా అంతే కాబోచున్నది. ఇక నాకు నాది అనబడు భావం గాని అపేక్ష కాని ఎందుకు ఉండాలి? జలం బుద్బుదములను తనయందే లయం చేసుకుంటూ ఉంటుంది. కాలుడు అనబడవాడు లక్షల కొలది ఇంద్రులనే మిరింగివేశాడు. మరి స్వల్ప విశేషములయందు విశ్వాసం కలిగి ఉండే నా వంటి మూర్ఖులను చూచి విఘ్నులు నవ్వుకొనుటలో తప్పేమున్నది? అనంత కోటి బ్రహ్మదేవులు గతించారు. అనేక సృష్టి పరంపరలు గడిచిపోయాయి. ఎందరో రాజులు కోట్ల సంఖ్యలలో ధూళికణముల వలె వినష్టమైపోయారు. ఇక నేనెంత? ఈ రాజ్యం ఎంత? ఈ నా బంధుజనం ఎంత? ఈ స్వల్ప ఇంద్రియ సుఖములు ఎంతటివి? ఈ నా స్వల్ప జీవితం నందు ఏవేవో పొందాలని ఆశలు కలిగి ఉండటం ఎంతటి మూర్ఖత్వం! ఎంతటి నీచమైన స్థితి! ఎంతటి అల్పాశ్రయం! దేహాత్మ బుద్ధి! ఈ ప్రపంచమంతా సంసారము అనే రాత్రి అందు పొందబడుచున్న ఒకానొక దుష్ట స్వప్నం వంటిది మాత్రమే. ఈ నా దేహము తదితర దేహములు, పదార్థజాలం మొదలైన వాటియందు ఇంతకాలంగా ఎంతో నమ్మికతో వ్యవహరిస్తున్న నాకు ధిక్కారమగుగాక. పుత్రులు, పేరు ప్రతిష్టలు మొదలైన కల్పనలన్నీ కూడా వ్యర్థములు, అసత్య స్వరూపాలు కూడా. ఈ అహంకారము అనే పేరుగల పిశాచంతో కూడి ఉండాలని నాకు చెప్పినదెవరు? ఇట్లా అజ్ఞాని వలె నేను ఎందుకు ఉంటున్నాను? ఒకవైపు క్షణములు, నిమిషాలు, రోజులు, సంవత్సరాల రూపమున ఉన్న సూక్ష్మకాలం చేత ఆయువు క్షణక్షణం విచ్ఛిన్నమైపోతుంది. మరొక వైపు ఏవేవో ఆశలు, ఆర్తులు, అసంతృప్తులు ఇంతకింతకు ప్రవృద్ధమవుచు ఎదురుగా ఉన్న సమయమంతా ఆక్రమించి వేస్తున్నాయి. ఇదంతా చూస్తూ కూడా నేను ఎందుచేత విచారణ చేయుటలేదు? ఓ ఆశా సమూహములారా, మీరంతా నా ముందు ఎందుకు విజృంభిస్తున్నారో చెప్పండి. కాలం యొక్క గతి ఎట్లున్నదో గమనిస్తున్నారా? ఏమి కాలమహిమ! బ్రహ్మ మొదలైన దిక్పాలకులే వారి వారి ఆసనములలో ప్రతిమలుగా కాలం చేత శాసించబడి ఆటాడింపబడుచున్నారే. మరి ఏమి ఆశించి ఏం లాభం? కాలం యొక్క క్రీడా వ్యసనం కారణంగా క్షీరసాగరంలో ప్రశాంతంగా నిద్రించే విష్ణుదేవుడంతటి వాడు కూడా ఆకాశాన రాక్షసులతో యుద్ధంలో పాల్గొనవలసి వస్తోంది. ఈ కాలం మహారుద్రులను ఎందరినో భక్షించి వేసింది.
ఓ నా ఆశలారా, అట్టి కాలం నందు మీరు నేను ఓ లెక్క, మరి ఇదంతా గమనించకుండా మీ ఇష్టం వచ్చినట్లు పెత్తనం చెలాయిస్తున్నారేం? అనురక్తి విరక్తి. తెల్లవారుతోంది, ప్రొద్దుకూకుతోంది. రోజులు గడిచిపోతున్నాయి. కానీ దోషరహితం ఆనంద స్వరూపమైన వస్తువు లభించిన రోజు ఒక్కటైనా ఉన్నదా? లేదు. చెరువు ఒడ్డున కాకులు క్రొంగలు వచ్చి వ్రాలునట్లు ఈ ప్రాణుల యొక్క చిత్తములందు భోగముల పట్ల ఆశ స్ఫురిస్తోంది. వారు ఆశల వెంటనే పరుగులు తీస్తున్నారు. అంతేకాని ఆత్మసాక్షాత్కారం కొరకు ప్రయత్నించుటలేదు, పొందుటలేదు. మరి ప్రయోజనం ఏమిటి? అనేక కష్టసుఖములు వస్తున్నాయి, పోతున్నాయి. అల్పమైన కష్టం నుండి అధికమైన కష్టం, చిన్న దుఃఖం నుండి పెద్ద దుఃఖం, ఇట్లా దుర్భర అనుభవాలన్నీ వచ్చి పడుతున్నప్పటికీ నాకు ఈ సంసారం పట్ల విరక్తి ఏర్పడటం లేదు. నేను ఎంతటి అధమచిత్తుడను! ఏ రమణీయ పదార్థములపై నేను దృఢమైన ప్రతిష్ట కలిగి ఉన్నానో అవన్నీ నశించిపోయేవే కదా. ఈ ప్రపంచంలో చిరస్థాయిగా ఉండే వస్తువు ఏదైనా ఒక్కటన్నా ఉన్నదా? ఈ సంఘటన దుర్ఘటనలు, ఈ సంబంధ బాంధవ్యములు, ఈ సుఖ దుఃఖములు, ఈ ప్రియ అప్రియములు, ఈ శరీరపు ఆకర్షణలు వికర్షణలు ఇవన్నీ కూడా కొంతకాలం క్రితం లేవు, మరి కొంతకాలం తర్వాత ఉండవు, మధ్యలో ఉన్నట్లు తోచుచున్నాయి. ఇవి సత్యం ఎలా అవుతాయి? ఈ వయస్సు అనబడేది మధ్యకాలంలో మాత్రమే రమణీయంగా ఉంటుంది. ఈ యాగం మొదలైనవి తదనంతరంగా కొద్ది కాలం మాత్రమే రమణీయంగా ఉంటున్నాయి. ఇంద్రియానుభవములు విచారణ చేయకపోవట చేతనే ప్రియంగా ఉంటున్నాయి. ఏది ఏమైతేనేం, ఏవేవి రమణీయంగా ఉంటున్నాయో అవన్నీ కూడా వినాశనం అను ఒక అగమ్య ప్రదేశం వైపుకు ఎక్కుపెట్టబడి ఉన్నాయి. మరి అవన్నీ అపవిత్రం కాక ఇంకేమిటి? మనుజుడు ఏ పదార్థములందు తన యొక్క విశ్వాసమును బంధించుకొని ఉంటున్నాడో ఆయా పదార్థములన్నీ తరచూ దుఃఖంనే కలిగించడం మనం చూస్తూనే ఉన్నాం. జీవులు ఎందరో ఈ ప్రపంచంలోకి వస్తున్నారు. ఇక్కడికి వచ్చి ఇక్కడ జడ స్వభావమును ఆశ్రయిస్తున్నాడు. ఇక్కడ నాది నీది అను లోభమును కలిగి ఉంటున్నారు. అట్టి లోభ స్వభావం యొక్క ఫలితం ఏమిటి? అధికమైన పాప క్రియలతో కూడినది, అధికమైన క్రూరత్వంతో కూడినది, అధికమైన దుఃఖములను జనింపజేసేది అయినట్టి భవిష్యత్ స్థితిని పొందటమే కదా. మానవ జన్మ ప్రాప్తించింది ఇందుక. అయ్యో, బాల్యమంతా అజ్ఞానంతో గడిచిపోతుంది. యవ్వనమందామా మన్మధుడు అను వానిచే పచ్చిగా మోసగించబడుతోంది. వార్ధక్యం కుటుంబ చింతలు ఒడలుచున్న భౌతిక దేహములచే బాధింపబడుచున్నది. ఇక ఈ జీవులు తమను తాము ఎప్పటికీ ఎట్లు ఉద్ధరించుకోగలరు? చర్విత చరణంగా జన్మలు వస్తున్నాయి, పోతున్నాయి. ఈ జీవుడు తన యొక్క శాశ్వతత్వమును మాత్రం గమనించలేకపోతున్నాడు. నిస్సార సంసారం. ఈ సంసారం అపారమైనది, నిస్సారమైనది అయినప్పటికీ ఎంతో సారవంతమైనదిగా ఎంచబడుతోంది. ఇది ఆద్యాంతములలో అసద్రూపమైనది, భోగకాలంలో విరస్తమైనదే ప్రాప్తిస్తోంది. దారిద్రము, రోగము, వార్ధక్యము, భయము, ఉద్వేగము మొదలైన వాటిచే పరదూషితమైనది. అట్టి ఈ నిస్సార సంసారమును దుర్బుద్ధి చేతనే నేను ఆశ్రయిస్తున్నాను. అపరిపక్వమైన అవగాహన చేతనే ఇందు ఏదో పొందవలనని దేవులాడుచున్నాను. ఒకడు రాజసూయ, అశ్వమేధ మొదలైన అనేక యాగములను ఎంతో ప్రయాసతో నిర్వర్తించి చివరకు బ్రహ్మదేవత్వం పొందుతాడు. కానీ మహాకాలం యొక్క సమక్షంలో ఆ బ్రహ్మదేవత్వం కూడా క్షణికమే కదా. ఇక్కడ ఏ గొప్ప విశేషమున్నది? ఆపదలచే పీడించబడని ప్రదేశమంటూ ఈ ముల్లోకములలో ఎక్కడ ఉన్నది? అనేక సుఖములకు ఆలవాలము, అనేక పుణ్యకార్యముల యొక్క అంతిమ ప్రయోజనము అని చెప్పబడే స్వర్గలోకమే అసురులు చేసే దండయాత్రలచే బాధింపబడుచున్నది. ఇక భూపాతాళాల గురించి వేరే చెప్పేదేమున్నది? బాహ్యమే ఈ విధంగా ఉన్నది. ఇక అంతఃకరణం అగు చిత్తం గురించి ఏం చెప్పాలి? ఈ చిత్తము నిండా అనేక శరీర మానసిక వ్యధలు నిక్షిప్తమై ఉన్నాయి. చెదలు కొయ్యను బాధిస్తున్నట్లు ఎన్నో దురావగాహనలు చిత్తంలో తాండవం చేస్తున్నాయి. ఇవన్నీ విచారించబడేది ఎట్లా? ఎప్పటికీ ఏదో ఆర్తి. ఈ ఎదురుగా ఉన్న వర్తమాన జగత్తు విషయానికి వస్తే దీని నెత్తిపై నాశనం అనున్నది అవశ్యం నెలకొని ఉన్నది. రమణీయమని అనుకొనబడే వస్తువులన్నింటిలో అరమణీయతే దాగి ఉంటోంది కదా. ఇవి సుఖప్రదములు అని అనుకొనబడే వాటియందు
అనేక దుఃఖ పరంపరలు విస్తృతములై ఉన్నాయి. మరి నేను దేనిని చూచి ఇది నిర్దుఃఖము అని నిర్ణయించి ఆశ్రయించాలో అర్థమవటం లేదు. ఈ జగత్తు ఇందలి పదార్థములు చివరికొచ్చేసరికి దుఃఖములే ప్రయోజనంగా కలిగి ఉండగా మరి నా మనస్సునందు ఇది పొందాలి అది పొందాలి అని ఆరాటం ఎందుకు? ఎప్పటికప్పుడు దేనికి దానికే క్షణికం. ప్రాకృత స్వభావుల క్షుద్ర జీవులు అనేకులు జన్మిస్తున్నారు, చచ్చుచున్నారు. ఇట్టి అనేక జీవులచే ఈ జగత్తు పరిపూర్ణమై ఉన్నది. కానీ ఉత్తములకు మహాత్ములు అతి దుర్లభంగా ఎక్కడో గాని తారసపడుట లేదు. ఈ విలాసినుల అందమైన కళ్ళు, వీరి ప్రేమాధిక్యత మొదలైనవన్నీ క్షణభంగురమే కాబట్టి వీరిని ఆశ్రయించిన వారు నవ్వుల పాలు అవుతున్నారు. ఎవరికైతే కన్ను తెరిస్తే సృష్టి, కన్ను మూస్తే ప్రళయం అయి ఉన్నదో అట్టి జగత్పాలకులే కాలముచే మృంగబడుచున్నారు. ఇక ఈ వర్తమానం ఇందు ఏర్పడి ఉన్న స్థితిగతులు క్షణికంగాక మరింకేమిటి? సంపదల కంటే ఆపదలే నయం. ఈ ప్రపంచంలో దీర్ఘకాలంగా ఉండేవి, రమణీయములైనవి అయిన కొన్ని పదార్థములు ఉన్నాయని అందాం. కానీ వాటన్నింటి యొక్క పర్యవసానం ఏమిటి? వాటిని ఆర్జించటం, రక్షించుకోవటం, వినియోగించటం ఇవన్నీ శ్రమతో కూడుకున్నవి కదా. ఓ నా చిత్తమా, అట్టి వాటిని ఆశించటంలో ఏం ప్రయోజనం పొందగోరుచున్నావో చెప్పు. ఈ విచిత్రమైన సంపదలన్నీ నశించుటను స్వభావం తప్పక కలిగియే ఉన్నాయి కనుక అవి నా దృష్టిలో గొప్ప ఆపదలే అవుచున్నాయి. ఏది ప్రియమో ఏది కోల్పోవుచున్నప్పుడు బాధగానే ఉంటుంది కదా. ఏది ప్రియమో అది కోల్పోవుచున్నప్పుడు బాధగానే ఉంటుంది కదా. కోల్పోవటం అనేది ఏనాటికైనా తప్పేది కాదు మరి. అందుచేత ఓ సంపదలారా, మీకన్నా ఆపదలే నయం. ఎందుకంటారా? దారిద్ర్యము, బంధునాశనం మొదలైన ఆపదలు సాధువులను దర్శించుట, తీర్థయాత్రలను సేవించుట, వ్రతాలు పూజలు ఆచరించుట మొదలైన వాటి యందు నన్ను నియోగిస్తున్నాయి. ఆ ప్రయత్నాలు వివేక వైరాగ్యాల వైపుగా నన్ను నడిపిస్తున్నాయి. అందుచేత నేను సంపదల కంటే ఆపదలే ఉత్తమమైనవిగా అభిప్రాయపడుచున్నాను. వ్యర్థ కల్పనలు. సముద్ర జలంలో ప్రతిబింబించే చంద్రుడు నిజ చంద్రుడు కాకపోయినప్పటికీ ఉపరితలపు నీటి యొక్క కదలిక చంద్రుని కదలిక అని అనిపిస్తూ భ్రమింపజేస్తోంది కదా. ఈ జగత్తు అన్నది మనస్సు యొక్క వివర్తం మాత్రమే. పైగా ఇది క్షణభంగురము. అట్టి ఈ జగత్తు నిరర్ధకమే అయి ఉన్నది. భోగములు అట్టి ఈ జగత్తులోనికి నేను, నాది అనబడునవి ఎక్కడి నుండో వచ్చి పడుచున్నాయి. అట్టి వ్యవహార సరళి అంతా నిరర్ధకమే అయి ఉన్నది. భోగములు పొందవలెను అనే ఆశతో కూడిన ఈ మనస్సు కాకతాళీయ న్యాయముచే జగత్ స్థితిని పొందుచున్నది. ముందుగా మనస్సు ఫలితంగా ఈ జగత్తు ఇది కావాలి, ఇది తొలగాలి అను కల్పనలను వ్యర్థంగా చేస్తోంది. ఫలితంగా ఈ జగత్తు అనబడేదంతా నా చుట్టూ అలుముకోన ఆరంభిస్తుంది. ఈ సాంసారిక దశలన్నీ దేశ కాల వస్తువులచే పరిమితము, సంకుచితము, నిరోధము పొంది ఉంటున్నాయి. ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక తాపములచే సంతప్తమై ఉంటున్నాయి. అగ్నిశిఖ వంటి ఈ సాంసారిక దశలందు ఒక దోమ వలె నేను ఎందుకు అనురక్తుడనై ఉంటున్నానో ఎంత తరిచినా కూడా అర్థమగుటలేదు. ఇక్కడ ఆవేశపూరితమైన అనురక్తి కలిగి ఉండటం ఎంతటి ప్రమాదం! ఇంతకన్నా అగ్ని యందు భస్మం అవటం మేలు, లేక రౌరవాది నరకములలో దొర్లటం మంచిది. అంతేగాని సుఖ దుఃఖ రూపముల ఈ సాంసారిక దశలను ఏవేవో కల్పనలు చేసుకుంటూ ప్రవర్తించటం మాత్రం ఉచితం కాదు. ఈ సంసారమే సర్వ దుఃఖములకు మూలస్థానం. దీని యందు పడిన జీవులకు ఇక సుఖమెక్కడిది? అల్పమైన దుఃఖమునకు అధికమైన దుఃఖ సంఘటనలతో పోల్చుకొనుచు ఇది సుఖరూపం అను భావన మాత్రమే ఇక్కడ సుఖముగా చెప్పబడుచున్నది. ముందు దుఃఖముగా పరిణమించగలదు అని తెలిసి కూడా ఈ జీవుడు కొన్నింటిని సుఖప్రదములుగా గాంచుచున్నాడు. ఇంకేమని చెప్పాలి? మనస్సును రహితం చేసేది ఎట్లా? ఆహా, నేను కూడా అధముడనై, కట్టె రాయి వలె మూగవాడినై, అజ్ఞానినై ఇంతకాలం విచారణాహీనుడిగానే ఉండిపోయానే. ఈ విశాల సంసార వృక్షానికి మూలం మనస్సే కదా. సంసారము అనబడే వ్యవహారం అసంఖ్యాకములగు సంకల్పముతో, బ్రహ్మాండములతో, విరాట్ పురుషులతో, సుఖ దుఃఖ ఫలములతో, రాగలోభాలతో కూడి ఉన్నది. ఇంతటి వ్యవహారంలో రుచి చూస్తున్న చిత్రకారుడెవరు? మనస్సే కదా. ఈ మనస్సు యొక్క రూపమేమిటి?
మరణం చేయి స్వభావమే మనస్సు, మరణమే సంకల్పం కూడా. అట్టి సంకల్పం ఉపశమించిందా సంసారమే ఉపశమించగలదు. సంకల్పించకుండుట అన్నది అభ్యసించామా అప్పుడు ఈ సంసార వృక్షము నీరు లేని చెట్టులాగే శోషించిపోతుంది. అవిచారణ అను అశ్రద్ధచే ఏర్పడిన ఆశించుట, ప్రేమగా భావించుట, లాభము, అసూయ, ఇంద్రియ విషయలోలత్వము మొదలైనవి ఈ సంసార వృక్షమును మరల చిగురింపచేస్తున్నాయి. వివేకంతో కూడిన అవగాహన, అమనస్కముతో కూడిన అభ్యాసము ఈ ఇద్దరు అంగరక్షకులై ఈ జీవుని సంసారం అను ప్రమాదం నుండి కాపాడగలరు. ఈ సంసార వృత్తులు పైకి మాత్రమే రమణీయంగా ఉంటున్నాయి. మనస్సు అనే వానరం యొక్క ఉనికి చేతనే చపలత్వం పొందుచున్నాయి. ఇందలి పదార్థ జాలమంతా నాశవంతమైనది. ఇటు సంసార వృత్తులలో నేనెందుకు పడికట్టుకోవాలి? అనేక ఆశాపాశములతో కూడి ఉచ్చ నీచ స్థితులతో కూడినది మహా దుఃఖప్రదములైన ఈ సంసార వృత్తులలో నేను ఎంతకాలంగా ఎంతగా రమించానో అదంతా గతం మాత్రమే. చచ్చాను, చంపుతున్నాయి. ఇక గతేమిటి? నేను పాపిని, దుఃఖితుడను, బలహీనుడను అనుకునే రోజులు గతించిపోయాయి. గతం గతః. ఇప్పుడు నేను పరితాపం అను స్వభావంను తొలగించుకుంటున్నాను. ఇక విశ్రాంతి పొందెదనుగాక. ఇప్పటికి ఎటువంటి సాంసారిక వస్తువుల గురించి కానీ, వ్యక్తుల గురించి కానీ, సంబంధముల గురించి కానీ, సంఘటనల గురించి కానీ నేను దుఃఖించవలసిన పనియే లేదు. నేను ఎందుకు దేని గురించి వేసర చెందాలి? చాలు, నేను ఇప్పుడు ప్రబుద్ధుడనైనాను, ప్రసన్నుడనైనాను. నా పారమార్థిక ధనమును దొంగిలించుచున్న దొంగను కనిపెట్టాను. ఆ దొంగ ఎవరో కాదు, నా మనస్సే. అతడు దొంగయే కాదు, ప్రమాదకరమైన శత్రువు కూడా. అతని చేత నేను చాలా కాలంగా మోసగించబడుచున్నాను, పీడించబడుచున్నాను. సరే, ఇక నేనే ఆ మనస్సును పీడించటం ప్రారంభిస్తాను. ఇంతకాలం ఈ మనస్సును పరిశీలించలేదు, సరి అయిన చికిత్సను ఆశ్రయించలేదు. ఇప్పుడు ఉత్తమ కార్యాచరణము, శాస్త్రోక్తమైన అభ్యాసము, గురువుల చూపు, లక్ష్యం వైపు దృష్టి సారించటం మొదలగు శుభ ప్రయత్నములు ఈ మనస్సును ఉద్ధరించవలసింది. ఈ మనస్సు వివేక ప్రభావం అనాదియగు బ్రహ్మతత్వమునందు ప్రతిష్ఠింపబడుగాక. అట్టి బ్రహ్మ జ్ఞానానుభవమునందు ఇది ప్రశమనం పొందుగాక. వివేకోదయం. ఆ సిద్ధుల వాక్యములు ఉండిచుండగా నాయందు అజ్ఞానమును పరిశీలించగా సత్యదృష్టి బలపడుచున్నది. వారి ఉపదేశంలో నన్ను మహాబలవంతునిగా తీర్చిదిద్దుచున్నాయి. ఇక నేను నిరతిశయానందమునకు సాధనము అని చెప్పబడుచున్న పరబ్రహ్మమును శరణు వేడుటకు ఉపక్రమిస్తున్నాను. ఇప్పటి నుండి ఆత్మస్థితుడనై ఉంటాను. తదితర వ్యసనములన్నీ త్యజించి వేస్తాను. ఏకాంతముగా సుఖంగా ఉంటాను. ఈ దేహమే నేను, ఈ రాజ్యాదులు నావి మొదలైన సత్యస్ఫురణలను పారద్రోలి వేస్తాను. ఇక్కడి సుఖం నాది కాదు, దుఃఖం నాది కాదు. ఈ రెండింటిని చూపిస్తూ భ్రమింపజేసే మనస్సు కూడా నాది కాదు. ఈ విధంగా ఈ మనస్సు అనే శత్రువును వధించి వివేకం ద్వారా సప్తమ భూమికారూపమైనట్టి పరమశాంత స్థితిని పొందుతాను. అట్టి త్రోవను చూపించగల ఓ వివేకమా, నీకు నమస్కారం. రమ్ము, మనం ఈ జన్మ కర్మల మనోజాడ్యమును తొలగించి వేద్దాం. నీవు నాకు సేనానాయకుడివై తోడుగా ఉంటేనే నేను ఈ సంసార జాడ్యంపై యుద్ధం ప్రకటించి జయించగలుగుతాను. జై శ్రీరామ్. ఆ విధంగా మనకి జనక మహారాజు ఆ యొక్క సిద్ధులు మాట్లాడుకుంటుండగా వినడం జరిగింది. మనం అంతకుముందు మొదటి నిమిషంలో తెలుసుకున్నాము. ఆ విధంగా విన్న తర్వాత తన రాజ్యానికి వెళ్ళిన తర్వాత అందరినీ వారి వారి స్థానాలకు పంపించి ఇంకా తనలో తాను తర్కించుకుంటున్నాడు, ఆలోచిస్తున్నాడు. అక్కడ సిద్ధులు చెప్పిన మాటలని తను బాధపడుతూ నేను ఏ విధంగా కాలాన్ని వృధా చేసుకుంటున్నాను, అసలు ఈ స్థితిగతులు ఏంటి, స్వల్పకాలికమైన వాటి గురించి, ఈ ఒడిదొడుకులు, ఈ రాజ్యము, ధనము ఇలాంటివి శాశ్వతము అన్నట్టు వాటి పట్ల అంతు లేకుండా ఆశను కలిగి ఉండటం, ఈ కీర్తి ప్రతిష్టలు, నాలాంటి రాజులు ఎందరో వచ్చారు, వెళ్ళిపోయారు, అలా ఇంకా ఒక్కొక్కటిగా విచారణ చేయడం అనేది మనం చూసాము. ఇక మిగిలిన అంశాలని మళ్ళీ తెలుసుకుందాము. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్.